బాబు ఏం పేరే? రావును రావులు. ఏం చేస్తుంటాయి? రాలేదు. కాలేస్తారా? ఎట్లుంది ఈ సర్కార్? ఎట్లుంది మీ బీఆర్ఎస్ సర్కార్? గత బీఆర్ఎస్ సర్కార్ ఎట్లుంది? మంచిగానే ఉంది. ఈ సర్కార్కి ఏముంది, ఆ, మా అన్ని బాగానే ఉంది. ఆ. ఏ పరిపాలన అయితే లేదు, ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు అంటే. మరి ఇచ్చిన ఏడ గుతలకి వెళ్తాం మనం. ఆ, ఇచ్చిన హామీలు ఏడదేస్తాడే. ఆ, ఈడ బస్సు పీరేనా, కరెంటు బిల్లు పీరేనా, సన్న బియ్యం పీరేనా, ఇంకేం కావాలి? గ్యాస్ అంటే మరి ఆడ అవుతుందో కాలేదు, అది కేంద్రం నుంచి. ఆ, మనకేం మన రాష్ట్రం కాదుగా. ఆ, ఇంకేం చేయమన్నావు అయ్యా అని. ఆ. లేదు, ఇట్లా ఇండియాలో మరి శాతగాంతి ఎందుకు చెప్పిరు అని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. సీతగాంధీ అంటే అరే ఓట్ల గురించి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలేదు. డబుల్ బెడ్రూమ్ ఏడేడ కట్టించారు. చెప్పు, కట్టియలేరా? ఏడ కట్టించారు? ఒకటి ఉంది కానీ ఏడయ్యా బొందలగడ్డలు కట్టించారు. బొందలగడ్డ కట్టారు. ఆ బొందలగడ్డ కట్టి కూడా జనాన్ని ఇప్పటికీ ఆ సర్పంచులు ఇండ్ల ఏ అది ఏంటి సొంతం పెట్టుకొని ఉన్న ఇండ్లు కూడా అమ్ముకొని ఇచ్చింది ఏముంది మరి. కాంగ్రెస్ మంచిగా చేసుకుంటా వాళ్ళ పాలన. కాంగ్రెస్ పాలన ఏం కాదు, కాంగ్రెస్ చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి కట్టిన వాళ్ళకి ఒకరికి. అంటే ఎట్లాంటి గరీబోళ్ళకి గరీబోళ్ళకి లీడర్ లేవు, గీడర్ లేవు. మామూలుగా 10-15 వచ్చిన ఎవరైనా లేని వాళ్ళు కట్టుకుంటున్నారు. ఉన్నోడే ఎందుకు కట్టుకుంటాడు? ఏం లేదు లేదు. మీరేమో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉందంటారు, కానీ ప్రజలు బాగా వ్యతిరేకిస్తారు కాంగ్రెస్. ఈ అమ్మ ప్రజలు అంటే ఈయన ఆడవాళ్ళ కాడ 2500 వేస్తా అన్నాడట. అవి వెళ్తలేవు. ఆడవాళ్ళు అదే మొత్తుకుంటాం. అవి అయితే ఇక ఎంత సీరు వస్తాయో రావు, ఎట్లా అవుతుందో మనకే వరకు. కానీ ఈ బతుకమ్మ సీరియల్ ఇస్తలేదని కొన్ని రోజులు మరి ఆ బతుకమ్మ సీరియల్ అవన్నీ ఆ వర్షంలో బెదురుగట్టాము. ఆ కేసీఆర్ ఇచ్చినాయి ఒక్కలానే కట్టుకుర్రా. ₹1.5 కోటి ఇచ్చి 200 కోట్లు ఆ సాలవుల మీద వాళ్ళకు ముంచే. మళ్ళీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కట్టే. మరి ఇంకా ఆయన చేసింది ఉంది, వీళ్ళు చెయ్యంది ఉంది, అయ్యేది. ఒక గ్యాస్ మరి పైసలు పడతలేవని మొత్తుకుంటున్నారు. నాకు కూడా ఏంటి రేవంత్ రెడ్డికి ఇట్లా చెప్తున్నాయో ఇంత అప్పు ఉంది, ఇంత సాఫ్గా చెప్తుండ్రు. అట్లా చెప్పొద్దు, రాజంటాడు అట్లా చెప్తాడు ప్రజలకి అని అంటారు బీఆర్ఎస్. అట్లా కాదు, మన ఇంటి సంసారమే. నేను పెద్ద మనిషిని, 4 కొడుకులు. నాకు ఇది కావాలంటాడు, నాకు అది కావాలంటాడు, నాకు కారు కావాలంటాడు, నాకు ఒకడు బైక్ కావాలంటాడు. అరే పరిస్థితి మంచిగా లేదురా ఆయన, పరిస్థితి మనకు గిట్ట ఉంది, 4 రోజులు ఆగుర్రా అని చెప్తారు. మరి గట్టినే చెప్పిండు. కేసీఆర్ లేక పాములో వండుకో, నూకు ఆయన నూకు ఇక్కడ, నూకు ఇక్కడ అంటే ఎట్లా అయింది? వాళ్ళ ఇప్పుడు 2 ఎకరాలు లేని కేసీఆర్ ఇవాళ 1000 కోట్ల పాము హౌస్. అది ఎవరిది? అది మనదా వాళ్ళదా? మరి అటువంటి ఆమె బిడ్డనిచ్చిన్నాడట, కవిత పెళ్లి చేసినాడట, పంతులకి ఇస్తాను కట్నం లేదా? మరి అటువంటిది ఇవాళ 1000 కోట్లు ఎవరికి ఎక్కడ వచ్చినవా? ఇగో ఆ పంచాయతీ బిడ్డ ఏర్పడది. మరి మనం ఏం చేస్తాం? ఇప్పుడు లోకము సరే, నాకు పార్టీ మంచుకున్నాడు నా తీరుగా అంటాడు, వాళ్ళకు మంచుకున్నాడు వాళ్ళ తీరుగా అంటాడు. ఆడమ్మలకి ఏమైనా ఎంత అప్ప అయింది, ఎంత మీద పడుతుంది అది తెలియదు. అయితే వీళ్ళు సీరియల్ ఏడా 2500 వేస్తానే ఏడా, ఈడేమయ్యా ఈడేడా వచ్చిండు 200కే ఇట్లా చేస్తుండు. కేసీఆర్ కడుపు చల్లకుండా నిండా నా పెద్ద కొడుకు నిండా పొలాలు కట్టే సీరియల్ ఇచ్చేది ఈ బతుకమ్మలు అని చెప్తారు. మరి ఎవరిని నమ్ముతాం? ఏం కథ గడి. రైతులంతా అడిగోసపడుతుంది. కాళేశ్వరం నీళ్ళు తెచ్చినా కేసీఆర్, కాళేశ్వరం నీళ్ళు తెస్తే నువ్వు 1,00,000 కోట్లు పెట్టి వేయడం ఉందే. మరి పొక్కే పోయిందట, మనం చూసినాం. కానీ అంటుంటే టీవీలో చెప్తుంటా. మరి అది కాళేశ్వరం కంటే ఇంతేనే విడవద్దు. ఇప్పుడు హుస్సేన్ సాగరు, అది నాగార్జున సాగరు మనం పుట్టలే, మన పెద్ద మనుషులు పుట్టిరో పుట్టలేదు, మనమైతే చూడలేదు. అయితే 100 ఏళ్ల కింద 200 ఏళ్ల కింద కట్టిన ఆదాసోంటి సాగర్ అట్లా ఇప్పటికి ఇంత చెక్ చేయలేదు. ఈయన ప్రభుత్వం 5 ఏళ్ళకి కడతానక 6వ ఏడుకి పోతూనే ఉంటుందా? ఇక మళ్ళీ ఈయన ప్రభుత్వం వెంబడే కాళేశ్వరం ఇట్నే పోద్దా? ఇక ఆయన కట్టింది కనపడుతుంది కదా జనానికి. వీడు ఉన్నట్టు బువ్వలేదురో ఇంతమంది వస్తే ఎడబెట్టా అని వీడు చెప్తాడు కదా సాబ్గా. వీడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. సరే కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెడతారు. ఇప్పుడు వాళ్ళు కట్టినోళ్ళు ఉన్నోళ్ళు అందరిని తీసుకొచ్చి చూపిస్తూనే ఉండుగా. మరి వాళ్ళందరూ చెప్పరా? ఎక్కడెక్కడ అమెరికాకు దింకపాయగా ఎవడు అని పేరు నాకు రాదు.
మరి అటువంటి వాళ్ళ పట్టుకొచ్చి కూడా సాక్ష్యాలు చెప్తూనే ఉండే ఇంకేముంటుంది చెప్పు అంతా